న్యాయబద్ధంగా తాను ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఉపాధి హామీ పథకం కింద మారిపోయింది. మీరు గమనించండి, 2014 నుంచి 19 వరకు ఏ గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ చెరువులు తవ్వుతానో లేకపోతే కాలువలు తవ్వుతానో కంప కొడుతానో ఏదో ఒక చిన్న చితక పని గడ్డ పార పలుగు పట్టుకొని గ్రామీణ ప్రజలు చేస్తూ 200 300 రోజుకి వాళ్ళు సంపాదించుకుంటూ మనకు కనపడేది. కానీ ఈ రోజున అలా జరగడం లేదు. దొంగ మస్తర్లు దొంగ హాజరులు వేసుకుని వందల వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం నిధుల్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డగోలుగా దోచివేయటం జరుగుతోంది, దిగమింగి వేయటం జరుగుతోంది. పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందవలసినటువంటి ఉపాధి హామీ నిధులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు దిగమింగి వేయటం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులకి ఉపాధి హామీ పథకం కింద అది మారిపోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006 సంవత్సరంలో వచ్చింది. ఉపాధి హామీ చట్టంగా అది పార్లమెంట్లో చట్టం అయింది. ఆ పార్లమెంట్లో అయిన చట్టం ప్రకారం ఉపాధి హామీ నిధుల్ని గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. ఏ పనులు చేయాలి అనేది గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి అవి గ్రామ సభల్లో ఆమోదించి ఆ పనులని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచుల గ్రామ సభల పర్యవేక్షణలో ఆ పనుల్ని జరిపించాలి. కానీ ఇక్కడ నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఆ 36,000 కోట్ల రూపాయలని కూడా దోచిపెట్టి వేయటం జరిగింది. దీన్ని మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దీనికి నిరసనగా రాష్ట్ర స్థాయిలో రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ సర్పంచులకు కూడా అన్యాయం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ పార్టీ సర్పంచులకు కూడా ఉపాధి హామీ నిధులు ఇవ్వడం లేదు. అందుకనే పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, తెలుగుదేశం సర్పంచులు, జనసేన సర్పంచులు, సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని పార్టీల సర్పంచులు కూడా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీలకి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి 12,918 గ్రామ పంచాయతీలకి చేస్తున్న ఈ అన్యాయం ద్రోహంలో కేంద్ర ప్రభుత్వ సహకారం సహాయం కూడా ఉంది. మేము కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తే అలా జరిగిందా, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గిరిరాజ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. అదే
ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆవిడైతే ఏమి స్పందించాల, ఏదో ఆవిడ మీద కేంద్ర ప్రభుత్వం మీద మేము ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఆవిడ తెగ బాధపడిపోయింది. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఈవిడ యొక్క సలహాలు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి, ఈవిడ ఆశీర్వచనం ఉండబట్టే రాష్ట్రంలో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్లు, అలాగే ఉపాధి హామీ పథకం కింద పంపించినటువంటి 36,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచివేసి దొంగిలించి వేస్తుంది. కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామ పంచాయతీల నుంచి నిధుల్ని దోచివేయడంలో, దొంగిలించడంలో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందులో మరీ ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి కూడా ఉందని చెప్పడంలో మేము ఎటువంటి సంకోచం లేకుండా చెప్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సెక్రటరీ గారిని పంపించింది. ఆ కేంద్ర కార్యదర్శి గారు మా కృష్ణా జిల్లాలో పంచాయతీలని, గ్రామ పంచాయతీలకు వెళ్ళి వెరిఫై చేశారు. అలాగే ఇక్కడ మీ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వచ్చి వెరిఫై చేశారు. ఆయన రికార్డులు చూసి గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని దొంగిలించింది అని స్పష్టంగా ఆయన నిర్ధారించుకుని ఆయన రికార్డ్ చేసుకుని వెళ్ళాడు. ఆయన ఇది జరిగి 3 నెలలు అవుతుంది. ఇంత మట్టికి ఒక్క చర్య అంటే ఒక్క చర్య తీసుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు గతంలో మాదిరే మీకు పంపించేస్తాం, అవి గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా మీరు మళ్ళీ దిగమింగేయండి అని చెప్పి ఏదో సూచనప్రాయంగా తెలియజేసినట్టుగా సాక్షి పేపర్లో, టీవీలో చూసాం. ఇక అదే జరిగితే ఖచ్చితంగా మేము చెప్పిన 100% నిజం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పుత్ర వాత్సల్యమా లేకపోతే కొడుకు సమానంగాను చూసుకుంటాడు అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఆవిడ. మీ జిల్లా కోళ్ళైన అనుకుంటా ఆవిడ నిర్మలా సీతారామన్ గారు. ఆ పుత్ర వాత్సల్యంతో ఈ పుత్రుడు సుపుత్రుడు మా గ్రామ పంచాయతీలను దోచివేసిన, మా నిధుల్ని దొంగిలించిన నిర్మలా సీతారామన్ గారు పట్టించుకోరు, పంచాయతీరాజ్ శాఖ పట్టించుకోదు, కేంద్ర ప్రభుత్వం చూడనట్టు విన్నట్టు ఉండటం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము తప్పుపడతాం. థ్యాంక్ యూ. పంచాయతీ ఖాతా నుండి దోచుకున్న 14-15 ఆర్థిక సంఘ నిధులు సుమారు 8,665 కోట్ల రూపాయలు, అలాగే శానిటైజు శాంపుల్ నిధులు సుమారు 2,000 కోట్ల రూపాయలు వెరసి 10,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేక సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందడం జరుగుతుంది. గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ పనుల నిర్వహణ కానీ, శానిటేషన్ కానీ, రోడ్లు కానీ చాలా దారుణంగా తయారైనాయి. ఈ రోడ్లు ఇవన్నీ చేయడానికి గ్రామాల్లో ఉన్న నిధులు సర్పంచ్కి తెలియకుండా, చెక్ పవర్ కలిగిన సర్పంచ్కి సంతకం లేకుండా దోచుకోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న నిధులన్నీ కూడా వెంటనే తిరిగి పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు కూడా 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మైనార్ పంచాయతీలకు కూడా విద్యుత్ బిల్లు రద్దు చేయాలని కోరుతున్నాం. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1985లో మైనర్ పంచాయతీలు నిర్వహణ చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ పంచాయతీ నిధులు ఉండటం లేదు అని ఆనాడు
విద్యుత్ బిల్లు రద్దు చేయడం జరిగింది. ఆనాటి నుండి కూడా సుమారు ఇప్పటి వరకు 10 మంది ముఖ్యమంత్రులు మారారు. ఏ ముఖ్యమంత్రి కూడా మైనర్ పంచాయతీల వద్ద విద్యుత్ బిల్లు వసూలు చేయలేదు. ఈయన మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లు వసూలు చేయడం జరుగుతుంది. మైనర్ పంచాయతీలు ఎక్కడ కూడా విద్యుత్ మీటర్లు ఉండవు. మీటర్లు ఎన్నింటికి 20 లక్షలు 15 లక్షలు 15 లక్షలని బిల్లులు చూపించి దోచుకోవడం చాలా దారుణం. ఇది కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి 15 రకాల డిమాండ్లతో మేము పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మీ కార్యక్రమం చేపట్టాం. రేపు జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి దోచుకున్న నిధులన్నీ కూడా తిరిగి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ. సార్, నా పేరు పాల లక్ష్మణరావు, జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షుడండి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 3 సంవత్సరాలు సర్పంచ్ల 3 సంవత్సరాల పరిపాలన కాలంలో మరి వైవి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మరి సర్పంచ్ సమస్యల మీద అనేక సార్లు మరి మేము ఉద్యమం చేయడం జరిగింది. మరి 14-15 సంఘం నిధులు, అలాగే మరి సర్పంచులకు సమాంతరంగా మరి సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి మేము వ్యతిరేకిస్తూ మరి అలాగే మరి ఈరోజు మరి మా గ్రామాల్లో మరి మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటున్నామంటే మనకి దానికి కారణం ఈనాటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని మేము గట్టిగా చెప్పడం. మరి అలాగే మరి ఏ రోజు కూడా మరి ఒక సర్పంచ్గా విలేజ్లో కూడా మరి పోలీసు వ్యవస్థని మరి ఇంటర్వ్యూ చేసి మరి పోలీసుల కొనసాగంలో కూడా సర్పంచ్ మరి ఉండేటువంటి వాళ్ళని మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మరి ఏదైనా ఇష్యూ వస్తే మరి పోలీసుని పంపించి మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఆ రకంగా సర్పంచ్లు కూడా భయభ్రాంతులు గురి చేస్తున్న ఈ గవర్నమెంట్ని మరి మేము వెంటనే మరి రాబోయే 24 ఎలక్షన్లో మరి మీ సర్పంచ్ సత్తా ఏంటో చూపిస్తామని తెలియజేసుకున్నాం. పంచాయతీ వ్యవస్థ ఏర్పడి సుమారు 100 సంవత్సరాలు అయింది. ఎంతో పటిష్టంగా ఉండి గ్రామాల అభివృద్ధికి ఇంతవరకు కూడా ఆ గ్రామ సర్పంచ్లు ఎంతో పటిష్టమైనటువంటి కృషి చేశారు. అయితే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కానీ ఇవాళ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్తిగా గ్రహణం పట్టింది. పూర్తిగా సర్వనాశనం చేయడం కోసం మాత్రమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కృషి చేస్తుంది. నిధులు, విధులు, అధికారాలు 3 కూడా తొలగించడం జరిగింది. ఉన్నటువంటి వ్యవస్థను కూడా ఇవాళ పక్కదారి పట్టించి మరి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ వేరే, పంచాయతీలకు సంబంధం లేదు. వాలంటీర్ వ్యవస్థ వేరే, పంచాయతీలకు సంబంధం లేదు. ఈ రకంగా పూర్తిగా వ్యవస్థని బాగా నాశనం చేశారు ఆయన. కానీ ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుని మాకు రావాల్సినటువంటి 14-15 ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి ఇప్పటికైనా వారు మరి కృషి చేయాలని చెప్పేసి కేంద్రాన్ని మేము కోరుతున్నాం.